పాపం ఇందాక నా ఫ్రెండ్ని చూడడానికి వచ్చినప్పుడు ఈ నర్సు దగ్గరుండి చూసుకుంటుంది, బాగా చూసుకో అమ్మా అని ఒక 500 రూపీస్ ఇచ్చా. అప్పటి నుంచి ఎక్కడ కనబడ్డా ఇలా మేడం మేడం అని అభిమానం చూపిస్తూ ఉంటుంది. అంతే. అరే నిజమేనే, ఆ సిస్టర్ మీద ఒట్టు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చిన పని అవ్వలేదుగా. ఏంటి? అదే వచ్చిన పని అయిపోయిందిగా, ఇంటికే వెళ్తాను ఇప్పుడు. సరే అయితే 2 నిమిషాలు ఆగు, నేను కూడా వస్తాను, కలిసే వెళ్దాం. అవునండి, ఒకసారి చూడు. ఉప్పు నిప్పు కలిసి వస్తున్నాయేంటి? సరే అడుగుదాం, పద పద పద. లోకేశ్వరి, ఏంటే ఫ్రెండ్ని కలిసి వస్తానని నువ్వు, ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానని గుండమ్మ బయలుదేరి ఇద్దరు కలిసొచ్చారేంటి? ఎటు గుండమ్మని దెబ్బ కొట్టలేక కాంప్రమైజ్ అయిపోయి గుండమ్మతో ఏమన్నా చేతులు కలిపావా ఏంటి? అపసొక్కిన పువ్వాబులు వేగమంటే హార్ట్ అటాక్ వచ్చి పోయావని చెప్పి ఇక్కడే సమాధి చేయిస్తా. ఎందుకే అంత రియాక్ట్ అవుతావు? గుండమ్మతో కలిసి వచ్చావని అలా అడిగింది. నా కర్మ కాలిపోయి దాంతో కలిసి రావాల్సి వచ్చింది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని వద్దనుకుని నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వచ్చి చెడగొట్టింది అది. కడుపులో బిడ్డ? అంటే అది అంటే నువ్వు ప్రెగ్నెంట్వా? నువ్వు వాంతులు చేసుకునేటప్పుడే చెప్పానా నువ్వు నెల తప్పు ఉంటావని? చెప్పావు, అందుకే తీయించుకోవడానికి వెళ్ళాను. ఏం మాట్లాడుతున్నావు? బిడ్డను తీయించుకోవడం ఏంటి? నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలిస్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారే. వాళ్ళందరి సంతోషం కోసం నేను బాధలు పడలేను. ఆ గుండమ్మ ఆస్తి కలిసి వస్తుందని అబద్ధం చెప్పడం వల్ల అది నిజం అనుకుని ఆస్తి కోసం నేను బాబీకి దగ్గరయ్యాను. దాని ఫలితమే ఇది. అంటే ఎప్పుడూ బాబీకి దూరం దూరంగా ఉండే నువ్వు ఆ మధ్య వాడితో చనువుగా ఉండడానికి కారణం ఇదా? అవును, కానీ ఆస్తి రావడం అనేది అబద్ధం. ఆ గుండమ్మ నాకు చేసిన మరో మోసం. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం గుండమ్మకి తెలుసా? తెలీదు. తెలియకుండా నేను మేనేజ్ చేశాను. ఈ విషయం మీరు కూడా ఎవరితో చెప్పడానికి వీల్లేదు. ఇవాళ మిస్ అయి ఉండొచ్చు, కానీ రేపైనా నేను అనుకున్న పని చేస్తాను. అది కాదే. ఎవరు నాకు సలహాలు ఇవ్వద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి.
హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ చెప్పండి. ఏం లేదమ్మా, ఇంకా వర్క్ స్టార్ట్ చేసావా లేదా అని ఫోన్ చేశాను. సార్ ఎప్పుడే స్టార్ట్ చేశాను. నువ్వు కొత్తదానివైనా మరి నీకు వర్క్ ఇచ్చాం, మిస్ చేసుకోబాకు. లేదు సార్, మీరు చెప్పిన టైం కల్లా శాంపిల్స్ అన్నీ నేను డెలివరీ చేసేస్తాను. సరే సార్, ఉంటాను సార్. ఓకే, బాయ్ బాయ్. మెటీరియల్కి డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పైనా ఎవరు ఇచ్చేటట్టు కనిపించడం లేదు. బా ఏంటి గుండు తల పట్టుకున్నావు? తలనొప్పి బ్రెయిన్ ఉన్న వాళ్ళకి కదా రావాలి. నేను అసలే టెన్షన్లో ఉన్నానండి, నన్ను విసిగించకండి. ఓహో, కుండమ్మ కూడా టెన్షన్ పడుతుందా? ఏ అండి, నేను మాత్రం మనిషిని కాదా? మనిషి 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 టెన్షన్ పడు. ఏం మనిషి చూడు, టెన్షన్ పడుతున్నానని తెలిసి కూడా దేనికి ఎందుకో నడకుండా అలాగే వెళ్ళిపోయాడు. గుండు, ఇదిగో కాఫీ తీసుకో. గుండు, పట్టుకో 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 పట్టుకో. తాగు. ఏం చూస్తున్నావు? కాఫీ తాగితే మైండ్ కాస్త రిలీఫ్ అవుతుంది. తాగు. కాఫీ మీరు పెట్టారా? యా, మరి ఇంకెవరు పెడతారు? మా అమ్మ పెడుతున్నా ఏంటి? మా అమ్మ దగ్గరికి వెళ్ళి కుండమ్మ టెన్షన్తో కూర్చుంది, తలనొప్పని తలబట్టుకొని ఉందమ్మా, కొంచెం కాఫీ పెట్టివు అంటే నన్ను ఎగిరి ఎడం కాలుతో దంతుంది. సారీ అండి. దేనికి? నేను ఇక టెన్షన్ పడుతున్నప్పుడు మీరు ఏమి పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోయారని మిమ్మల్ని తిట్టుకున్నాను. ఓహో, తిట్టుకున్నావా? ఇప్పటికైనా ఎంత మంచోడో అర్థమైందా? తాగు తాగు. ఎలా ఉంది? బాగుందా? బాగుందండి. మరి ఆది పెడితే అలాగే ఉంటుంది. తాగు, ఎంజాయ్. అవును గుండు, అసలు ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు? అదేనండి, అడ్వాన్స్ తీసుకొని 2 రోజులు అవుతుంది కదా, వర్క్ ఇంకా స్టార్ట్ అయిందా లేదా అని స్పాన్సర్స్ ఒకటే ఫోన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను అదే పని మీద ఉన్నానని అబద్ధం చెప్పావు, అంతేగా? మరేం చేయమంటారు? గుండు, చెప్పిన టైంకి వాళ్ళకి ఆ శాంపిల్స్ రెడీ చేసి ఇవ్వకపోతే బ్యాడ్ అయిపోతావు, తెలుస్తుందా నీకు? అందుకే కదా టెన్షన్ పడుతుంది. మరి నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోవడానికి ఏం మాయరోగం నీకు? డబ్బులు తీసుకొని మెటీరియల్ తెప్పించుకొని ఉంటే ఈ పాటికే వర్క్ స్టార్ట్ అయ్యేది కదా, అప్పుడు ఇలా టెన్షన్ పడి ఉండేదానివి కాదు కదా. సరే, ఇప్పుడు ఇస్తాను, తీసుకుంటావా? పోనీ బయట ఎవరి దగ్గరైనా అప్పుగా ఇప్పిస్తాను, తీసుకుంటావా? వద్దు. ఏం చెప్పినా గంగరెద్దులాగా తల అడ్డంగా ఆడిస్తే ఇంక నేనేం చేయాలి? అసలు నీకు డబ్బులు ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నావు చెప్పు? అది కాదండి, అత్తయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇంటి నుంచి గాని ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి గాని ఏ చిన్న సహాయం ఆశించకూడదు కదా, అందుకోసం అని. నిన్నెవ్వడం మార్చలేడే. నువ్వు ఇలాగే మూర్ఖంగా ఉంటే ఈ ఛాలెంజ్లో ఖచ్చితంగా ఓడిపోతావు. మీరు ఆ మాట మాత్రం అనకండి, నాకు కోపం వస్తుంది. నీ కోపం వస్తే ఇక్కడ ఎవరు భయపడిపోరు. సర్లేండి, నా తంటాలేవో నేను పడతాను, నా గురించి మీరేం బాధపడక్కర్లేదు. సరే. అరే అబ్బా, ఏంటండి నా తల పట్టుకున్నారు?
నీ హెడ్ పట్టుకుని హెడ్ వెయిట్ కాస్త తగ్గిద్దామని. ఆహా, అబ్బా. ఆ, హ్మ్? ఏంటి? మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందండి. మీ చెయ్యి పడిందో లేదో ఇప్పటి వరకు నాగినిలో డాన్స్ చేసిన నా తల్లో నరాలు రిలాక్స్ అయిపోయాయి. హా, ఏమండి, మీలో ఇంత టాలెంట్, మీ చేతుల్లో ఇంత మ్యాజిక్ ఉందని ముందే నాకు తెలుసుంటే తెలుసుంటే ఏం చేస్తుండే దానివే? వీక్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా మీతో ఇలా మసాజ్ చేయించుకునేదాన్ని. అవునా? ఏంటండి? ఏమైంది వదినా? ఇందాక నుంచి చూస్తున్నాను, డిష్ తీసుకొస్తున్నావు, ఇలా ఇలా చేస్తున్నావు, మళ్ళీ డిష్ తెస్తున్నావు, ఇలా ఇలా చేస్తున్నావు. బాబీ, తలనొప్పిగా ఉంటే కాస్త మసాజ్ చేసుకుంటున్నాను బాబీ, అంతే. ఎంతమంది ఉంటే ఏం లాభమే, నా నొప్పి నేనే పడాలి కదా. ఇప్పుడు బానే ఉంది లేవే. అవునా, సరే రండి. ఎవరే ఫోన్లో? నా ఫ్రెండ్ అండి. కూర్చో. నేను ఇంజూర్ అయ్యాను కదా, ఎలా ఉంది అని అడుగుతున్నారు. రేపు నన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నారండి. సరే రమ్మన్నాను. రేపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అత్తయ్య. నేను చెప్తుంది నీకు కాదు, నా చిన్న కోడలికి. నాకా? ఇదేంటి, రేపు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే నాకు అప్పగిస్తుంది. ఏంటి, లోకేశ్వరికి పనపగిస్తున్నావా? ఏరా, నీకెందుకమ్మా రిస్క్? కుండమ్మ చూసుకుంటుంది కదమ్మా. ఏం అవసరం లేదు. ఇక మీదట నాకేం చేసినా నా చిన్న కోడలే చెయ్యాలి. నా ఇంపార్టెన్స్ ఎప్పుడూ దీనికే. అమ్మా, నీ తలకి దెబ్బ తగలడం వల్ల నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరికీ అర్థం కావట్లేదు. బాగా చెప్పారు మాణిక్యం గారు. ఏమ్మా, మా లోకికి తన కాఫీ తను పెట్టుకోవడమే చేత కాదు, ఇక వచ్చిన వాళ్ళకి మరి ఏదేం చేస్తుంది? అవునత్తయ్య, పొరపాటున కాఫీలో షుగర్ ఎక్కువైనా, టిఫిన్లో సాల్ట్ ఎక్కువైనా మీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు, మీరు హర్ట్ అవుతారు. దాంతో మీరు నా మీద ఫైర్ అవుతారు. ఎందుకే కంగారు పడతావు? ఇక్కడున్న వాళ్ళందరూ నేర్చుకుని పుట్టారా? కావాలంటే మేము నీకు తోడుగా ఉంటామే. మీ అత్తయ్యనే కాదు, ఆవిడ ఫ్రెండ్స్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆవిడ మెచ్చిన కోడలమని పనులు నీకే చెప్తుంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తుంటే ఎందుకు కాదంటున్నావు? అబ్బా, వీళ్ళకి విషయం అర్థం కావడం లేదు. అమ్మా,
నీకేదో బాలేదని నీ ఫ్రెండ్స్ నిన్ను చూడ్డానికి ఇంటికొస్తామన్నారు. నువ్వు వదిన మీద కోపంతో దానికి పనప్పగించావనుకో, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలీదు. చూసుకో మరి. అమ్మా, మళ్ళీ నీ ఫ్రెండ్స్ లైఫ్లో మన ఇంటి మొహం కూడా చూడరు. అత్తయ్య, అందరూ చెప్తున్నారు కదా, ఈసారికి ఆ ఛాన్సు గుండమ్మకి ఇచ్చిద్దాం. సర్లే, నాకిష్టం లేకపోయినా నా చిన్న కోడలు చెప్తోంది కాబట్టి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ మర్యాదకి ఏమైనా లోటు కలిగిందా అప్పుడుంటది నీకు. ఏమే, నీకేమైనా మతేమైనా పోయిందా? ఎందుకలా అనిపించింది? లేకపోతే రేపు మా అక్కని చూడటానికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే మొత్తం బాధ్యత అంతా నీకు అప్పచెప్తే మొత్తం తీసుకెళ్ళి ఆ గుండమ్మకి అప్పచెప్పావేంటి? నేను బెనిఫిట్స్ తీసుకుంటాను కానీ బాధ్యతలు తీసుకోను అత్తయ్య. నా సంగతి నాకే కాదు, మీకు తెలుసు కదా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదే. సరే, మీ ఇద్దరికి నేను ఇప్పుడు కాఫీ కల్పిస్తాను, తాగుతారా? కాఫీయా? వద్దే. ఏ? అంటే ఇప్పుడే కదా భోంచేసాం, వెంటనే కాఫీ ఏం తాగుతాంలే అని. నిజం చెప్పండి. నువ్వు కాఫీ కలిపితే, నువ్వు ఇచ్చిన కాఫీ తాగితే ఉంటామో పోతామో డౌటే. కాబట్టే గుండమ్మకి బాధ్యతలు అప్పగించింది. రేపు వాళ్ళకి మర్యాదలన్నీ నేనే చేశాననుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. అప్పుడు అత్తయ్య గారికి నా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోవడంతో పాటు తిట్లు కూడా తినాలి. అదే ఆ గుండమ్మకి అప్పగిస్తే అదెప్పుడు మిస్టేక్ చేయదు కదా. కానీ మిస్టేక్స్ జరిగేలా మనం చేస్తాం. వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి అత్తయ్య గారు అవమానపడేలా చేస్తే అప్పుడు ఓహో, అదే నీ ప్లాను. లేకపోతే మీలాగా ఆఫ్ మైండ్ క్యాండిడేట్ కాదు. రేపు ఆ గుండమ్మని ఎలా ఇరికించి అవమానపడేలా చేస్తానో చూడండి. కామాక్షి, 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 ఎవరమ్మా? నమస్కారం అండి. నమస్కారం. మేము కామాక్షి ఫ్రెండ్స్. అవునా? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి, అత్తయ్య గారిని పిలుచుకొస్తాను. అత్తయ్య గారు. అత్తయ్య ఎంతలా ఉంది? అత్తయ్య గారు. లత, కామాక్షి, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరు కూర్చోండి కూర్చోండి. కూర్చో. అమ్మా, అయినా తలకి దెబ్బెలా తగిలిందే? అది తలకు. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడవబట్టి. ఏంటి? అదేనమ్మా, కాలు జారి పడిపోయింది అంతే. అవునీ అమ్మాయి మా పెద్ద కోడలమ్మా, ఇదిగో మా పెద్దవాడి భార్య. ఇలా ఉందేంటి?
ఇలా అంటే జీన్స్ ప్యాంట్ మీద ఓనీ వేసినట్టు అసలు మ్యాచింగే లేదని. అదిగో తనే నా చిన్న కోడలు. చూడండి ఎంత స్లిమ్గా ఉందో. అంటే ఈ అమ్మాయి ఇతని భార్య అన్నమాట.